యేసయ్యా 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 అండ నీవే యేసయ్యా నన్ను గమనించినావా నన్ను నడిపించినావా. ఆయనని ఎవ్రీ మూమెంట్ అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎవరు నేను గమనించినా గమనించకపోయినా, ఎవరు నేను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎవరు నీ పట్ల కేర్ తీసుకున్నా తీసుకోకపోయినా, నిన్ను గమనించే దేవుడు ఉన్నాడు. నీ ఎవ్రీ మూమెంట్, నీ ఎవ్రీ ఆలోచన, నీకు తలంప పొట్టక మునిపే అంటున్నాడు ఆయన. నీ ఆలోచన పసిగట్టి దేవుడు ఈరోజు చెప్తున్నాడు ఆయన. ఎవరు నిన్ను విడిచినా నేను విడవలేదు, ఎవరు నిన్ను మర్చిపోయినా నేను మరవలేదు. నీవు నీ కుటుంబం నా చేతుల్లో ఉంది అంటున్నాడు ఆయన. నీ జీవితం నా చేతుల్లో ఉంది, నీ జీవితం నా చేతుల్లో ఉంది, నీ బిడ్డలు నా చేతుల్లో ఉన్నారు, నీ కుటుంబం నా జీవితం నా చేతుల్లో ఉంది. నేను చూసుకోబోతున్నాను, నేను చేయబోతున్నాను అన్నాడు, నేనున్నాను అన్నాడు. పరిశుద్ధాత్మ స్తోత్రం. మా అండ మా కొండ మా దండ నీవేనయ్యా. నీవు లేకపోతే లోకంలో మాకెవ్వరూ వద్దు, ఏమీ వద్దు, ఏమీ లేదు నాయన. ఈ లోకంలో ఉన్నదంతయు నేత్రాశ శరీరాశ జీవితాలు, మాకున్న సమస్తము నీవేనయ్యా, మాకున్న సర్వము నీవేనయ్యా. ఈ లోకంలో మేము ఏమి ఇస్తామా, ఏమి చేస్తామా, ఏమి పెడతామా, ఏమి చూస్తామా అని చూస్తారు, కానీ మాకు మమ్మల్నిగా ప్రేమించేవారు లేరు నాయన. మమ్మల్నిగా ఇష్టపడేవారు లేరు నాయన. మేము ప్రేమిస్తేనే ప్రేమిస్తారు, మేము సహాయం చేస్తేనే సహాయం చేస్తారు, మేము మాట్లాడితేనే మాట్లాడతారు. అయితే నన్నుగా మమ్మల్నిగా ప్రేమించి ఏకైక దేవుడు ఉన్నావు నాయన. ఈరోజు నాతో మాట్లాడాడు. 4వ వారమున నీ మహిమ దిగును గాక, నీ మహిమ దిగును గాక, నీ మహిమ దిగును గాక. నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరుగును గాక. అసాధారణమైన కోరికలో వీరి జీవితంలో అసాధారణమైన కార్యాలు జరుగును గాక, అసాధారణమైన అద్భుతాలు జరుగును గాక, అద్భుతమైన ద్వారాలు తెరవబడును గాక, అద్భుతమైన మహిమ దిగును గాక, అద్భుతమైన దైవిక సన్నిధి దిగును గాక, అసాధారణమైన మహిమ దిగును గాక. అరచేయంత మేఘము జడి వానగా మారిన రీతిగా ఈ దినమున ఇక్కడ దిగిన ఈ మేఘము ద్వారా ఈ వారం అంతా మీరు ఆత్మీయ జీవితంలో ఆత్మీయ వర్షం కుమ్మరించబడిన, ఈ వారంలో ఆత్మీయ వర్షం కుమ్మరించబడాలి. ప్రార్థనలో మంట కలుగునగాక, వీరి కంటే మండించబడునుగా, వీరి కంటే మండించబడునుగా, చల్లారిపోయిన వీరి కంటే మంటబడునుగాక, మీ కొరకు మంట కలుగునగాక. ప్రభువా, ఈ బిడ్డల మీద దీవించండి, బిడ్డలను ఆశీర్వదించండి, దైవ కృపలో భద్రపరచండి, దైవాత్మతో నింపమని వేడుకుంటాం. కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొందుకుని నామ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.